హలో అండి. వెల్కమ్ టు సతీష్ ఇంటీరియర్. ఇది చాలామంది కస్టమర్‌లు యూపీవీస్‌కి, వుడ్ వర్క్ చాలా మందికి డిఫరెన్స్ తెలియదు. యూపీవీస్ అంటే ఏంటి? వుడ్ వర్క్ అంటే ఏంటి? దానికి డిఫరెంట్ అంటే చాలా మందికి తెలియదు. ఈ యూపీవీస్ అంటే ప్లాస్టిక్ అనమాట. ప్లాస్టిక్‌తో వస్తుంది యూపీవీసీ. వాటర్ ప్రూఫ్ ఉంది. కంప్లీట్‌గా వాటర్ ప్రూఫ్ ఉన్నది. వాటర్ పడినా గానీ దాని మీద ఏసి డైరెక్ట్ కడుక్కోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. చాలా మందికి తెలియక ఏంటనేది డిఫరెంట్ అనేది చాలా మంది అడుగుతుంటారు. మేము వెళ్తాము సైడ్ విజిట్ చేస్తాము వాళ్ళకు. ఆ ముక్కలుంటాయి కదా! కట్ చేసిన షీట్ ముక్కలుంటాయి. అది తీసుకెళ్ళి క్లియర్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. చేసిన తర్వాతకి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి గదా! అది మన బాధ్యత గదా! వాళ్ళకి నమ్మి మనకు వర్క్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి ఫస్టు. చెప్తే ఏంటి ఎలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా స్క్రూ ఫిట్టింగ్ వస్తుంది, హాలో వస్తుంది కదా! హాలో లోపల చెక్క పెడతాం, ముడ్డు పెడతాం. స్క్రూ ఫిట్టింగ్ ఎక్కడైతే వస్తుందో లోపల చెక్క పెట్టేసి స్క్రూ ఫిట్టింగ్ అనేది చెక్క ఫిట్ అయిపోతుంది. అప్పుడు స్టాండర్డ్‌గా ఉంటుంది. చాలామంది ఏంటంటే యూపీసీ గదా! డెలికేట్‌గా ఉంటుందా, పగిలిపోతుంది గదా! అలా ఇలా అని చాలా మందికి డౌట్ ఉంటది. కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. గట్టిగా ఏదన్నా కొడితే డ్యామేజ్ అవుతుంది. అంటే మనం ఏదైనా కొడితే డ్యామేజ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ సైట్ చూస్తున్నారు కదా! ఈ సైట్ ఇక్కడ ఈ కస్టమర్‌కి ఇట్లా సార్‌కి ఇట్లా చాలా మంది అప్రూవ్ చేయ్యారంట. నాకు చెప్పారు. చాలా మంది అప్రూవ్ చేయ్యారు. చాలా మంది కొటేషన్ ఇట్లా నాకంటే తక్కువ ఇచ్చారంట. ప్లస్ మనది వర్క్ నచ్చి మనతోనే నేనే కావాలి, మీరే చేయాలి వర్క్ అనేసి మనకి వెయిట్ చేసి ఒక 10, 15 డేస్ వెయిట్ చేసి మరీ మనతోనే వర్క్ స్టార్ట్ చేయించుకున్నారు. ఎందుకంటే మెయిన్ ఫినిషింగ్ అండి దీంట్లో. వుడ్ వర్క్ లాగా సేమ్ దీంట్లో వుడ్ వర్క్‌లా ఎలా ఉంటుందో దీంట్లో యూపీఎస్‌లో ఫినిషింగ్ తీసుకురావచ్చు. ఎగ్జాక్ట్‌లీ అలా వస్తుంది. మెటీరియల్ ఒకటి డిఫరెంట్. ఫినిషింగ్ సేమ్ ఉంటుంది. వాళ్ళంతా నమ్మి ఆ అవతల కొటేషన్ కాదని నేను కొటేషన్ ఎక్కువ ఇచ్చాను. వాళ్ళకంటే నాకు కొటేషన్ ఎక్కువుంటది. ప్లస్ వర్క్ గిట్ల అలానే ఉంటది. సో, వాళ్ళని కాదని మనకు వర్క్ ఇచ్చినప్పుడు అదే నమ్మకంతోటి మనం వర్క్ గిట్ల చేయలే కదండీ. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా! సేమ్ ఇదేనండి. ఇక్కడేనండి. చేసింది ఈ క్లయింట్ దగ్గరనే చేసినాము. చాలా వేరే వాళ్ళని కాదని మనం ఇచ్చినాము. అదే నమ్మకంతోటి వర్క్ ఇట్లా ఫినిషింగ్ చేయడం జరిగింది. చూడండి ఎలా వచ్చింది. బెడ్‌రూమ్స్ గాని, కిచెన్ గాని, టీవీ యూనిట్ గాని పక్కా ప్రాపర్‌గా మీకు ఎలాంటి ఫినిషింగ్ గాని, ఎలాంటి డౌట్ లేకుండా నీట్‌గా చేసిచ్చిన వర్క్. కస్టమర్ గిట్ల చాలా లాస్ట్‌కి చాలా మంచిగా హ్యాపీగా ఖుషి అయిపోయారు. ఇంకోటండి రిక్వెస్ట్ అండి. అందరికి రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఛానల్ చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి ఎవరు లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నేను రిక్వెస్ట్ అడుగుతున్నాను. లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అంటే మీరు సబ్స్క్రైబ్, లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇది చూడడం వల్ల అలాంటి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే యూపీఎస్ గురించి తెలుసుకొని కొంచెం మాకు అప్రోచ్ అవుతారు. కొంచెం మాకు బిజినెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. రిక్వెస్ట్ అడుగుతున్నాను. బడ్జెట్ అండి 2 బీహెచ్‌కే బడ్జెట్‌కి ఎంత అవుతుంది? మన మాక్సిమం మన ఫ్లాట్ బట్టి, ఏరియా బట్టి 2.5 నుంచి 3 లాక్స్ వరకు అలా అవుతుంది. అంటే ఏరియా బట్టి. మనం చేయించుకున్న దాన్ని బట్టి. మీకు జనరల్‌గా అయితే ఇప్పుడు 2 బీహెచ్‌కే అయితే 2-3 మధ్యన అవుతుంది. అంటే రెగ్యులర్ 2 బెడ్‌రూమ్స్, కిచెన్, హాల్, టీవీ యూనిట్. ఇంకా మనకేమైనా ఎక్స్‌ట్రా వర్క్స్ కావాలంటే ఆర్చ్ అలాంటి పూజా బాక్స్ ఇంకా ఎక్స్‌ట్రా ఉంటాయి కదండీ. డ్రెస్సింగ్ టేబుల్స్ అలాంటివి చాలా ఇంకా కిచెన్‌లో ప్రొఫైల్ డోర్స్ కానీ అలాంటివి కొన్ని కొన్ని ఎక్స్‌ట్రా ఉంటాయి. ఎక్స్‌ట్రా వాటికి మాక్సిమం 2 బీహెచ్‌కే 3-3.5 2-3, 3.5 ఇంతకు మించి అయితే అవ్వదు యూపీవీసీలో అయితే. వుడ్ వర్క్ అంటే 5 లాక్స్, 6 లాక్స్ అలా చాలా అవుతుందండి. వుడ్‌కి దీనికి కంపేర్ చేస్తే చాలా తక్కువైపోతుంది.